బాలకృష్ణ గురించి ఒక ట్రూత్ చెప్తా. ఇది యాక్టర్ స్టోరీ కాదు, ఇది ఫైర్ లెగసీ అండ్ ఫియర్లెస్ స్టోరీ. ఆయన జర్నీ సింపుల్ సక్సెస్ తో కాదు, ఒక లెజెండరీ బ్లడ్ ప్రెషర్ తో స్టార్ట్ అయింది. 1974 చిన్న వయసులోనే సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపేశాడు. అప్పుడే తెలిసిపోయింది ఈ కుర్రాళ్ళలో ఏదో దమ్ముందని. 1980s లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మంగమ్మ గారి మనవడు, అపూర్వ సహోదరులు సినిమాతో బాలకృష్ణ అంటే రాయల్టీ, రేజ్, రా. 1990s లో మాసెరా ఎక్స్ప్లోజన్, రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి సినిమాలతో ఆడియన్స్ కి తెలిసిపోయింది. మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్. డైలాగ్ పడితే థియేటర్ షేక్, ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ హడల్. 2000 సంవత్సరంలో నరసింహనాయుడు ఒక సినిమా కాదు, బాక్స్ ఆఫీస్ ని పాతాళానికి తొక్కిన సునామీ. రికార్డ్స్ బ్రేక్, ఇండస్ట్రీ షేక్, హైస్ వచ్చాయి, ఫ్లాప్స్ వచ్చాయి, ట్రోల్స్ వచ్చాయి. కానీ బాలయ్య అంటే ఒక్కటే రెస్పాన్స్, తగ్గేదే. మీన్ వైల్ ఒక ఫైర్ లోపల పెరిగింది. ఫాదర్ లెగసీ, స్క్రీన్ లోరల్ నుండి పీపుల్ లీడర్ గా మారుతున్న జర్నీ, ప్రజలకి సర్వీస్ చేయాలనే ఆలోచన. 2014లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హిందూపూర్ లో గెలిచాడు. హీరో నుండి ఎమ్మెల్యేగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అదే ఊపుతో లెజెండ్, రోరింగ్ కంబ్యాక్, లయన్, పొలిటికల్ ఫైర్. బాలయ్య తెలుగు ఐడెంటిటీకి క్రాన్. 2019 టఫ్ ఫేస్, అపోజిషన్ అటాక్స్, మీమ్స్, మీడియా ప్రెజర్, పబ్లిక్ డౌట్స్. కానీ బాలయ్య వెనకడుగు వేయలేదు. 2021 అఖండ. ఇది సినిమా కాదు, ఇది బాలయ్య విశ్వరూపం. థియేటర్లు స్టేడియంలుగా మారాయి. బాలయ్య డివైన్ రేజ్, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో దూసుకెళ్లాడు. కానీ రియల్ లైఫ్ లో అతని బిగ్గెస్ట్ రోల్ సినిమా కాదు. దశావతారం క్యాన్సర్ హాస్పిటల్, థౌజండ్స్ ఆఫ్ పూర్ పీపుల్, ఫ్రీ ట్రీట్మెంట్, ప్రజల ప్రాణాలు కాపాడాడు, కన్నీళ్లు తుడిచాడు, నమ్మకాన్ని ఇచ్చాడు. స్క్రీన్ హీరో కాదు ఇక్కడ, రియల్ లైఫ్ వారియర్, రియల్ లైఫ్ సేవియర్. క్రిటిసిజం వచ్చింది, కాంట్రవర్సీస్ వచ్చాయి, కోపం హెడ్లైన్స్ అయింది, యాటిట్యూడ్ ట్రెండింగ్ అయింది. బాలకృష్ణ అంటే జస్ట్ యాక్టర్ కాదు, జస్ట్ పొలిటీషియన్ కాదు. హీఈస్ లెగసీ, హీఈస్ ఫైర్, హీఈస్ మ్యాడ్నెస్, హీఈస్ మాస్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. ఒక్క లైన్ లో చెప్పాలంటే హీఈస్ నాట్ ఎ స్టార్, హీఈస్ ద స్ట్రాంగ్ దట్ నెవర్ ఫేడ్స్. జై బాలయ్య.